సంగారెడ్డి జిల్లా జెన్నారం మండలం కాజుపల్లి గ్రామంలో కాలుష్యంపై పోరాట కమిటీ ఏర్పాటు చేశామని గ్రామస్తులు రమాకాంత్ తెలిపారు. కాలుష్యం నుండి గ్రామాలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రమాకాంత్ అన్నారు. ఇక ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు పలకాల్సిందిగా ఆయన కోరారు. పర్యావరణాన్ని పరీక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని కాలుష్య నివారణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఈవో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని అన్నారు. కాలుష్యం బారి నుండి గ్రామాన్ని కాపాడుకుంటామని, భావితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పోరాటం కొనసాగుతుందని రమాకాంత్ అన్నారు. ఈ పోరాటానికి మద్దతు పలికిన గడ్డం పోతారం, అల్లినగర్, కృష్ణపల్లి, గండిగూడెం ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మేము గ్రామంలో ఉన్నాం కాబట్టి గ్రామ పంచాయత్ కార్యాలయం నుంచి ఈ కాలుష్య పోరాటానికి పిలుపునిస్తున్నాను యువకులకు అందరికీ. రేపు అందరికీ ఈవోకి లెటర్ సమర్పిస్తున్నాము. ఈ లెటర్ సమర్పించడం వల్ల ఈవో గ్రామ పంచాయత్ ఆఫీస్ ద్వారా ఈ నోటీసులు వెళ్ళడానికి మేము రేపు పొద్దున ఈవో మీద ఒత్తిడి వేస్తాము. ప్లస్ గవర్నమెంట్కి కూడా, కలెక్టరేట్కి కానీ, మిగతా ఎంఆర్ఓకి కానీ, సంబంధిత శాఖలు కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా రేపే లెటర్ పోతట్టు గ్రామ పంచాయతీ నుంచి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా 15 రోజుల్లో చలో కలెక్టరేట్కి మనం తప్పకుండా పోవాల్సిన అవసరం ఉంది. మా గడ్డపోతారం గ్రామస్తులు, కిష్టపల్లి ప్రజలు, యువకులు అందరు కూడా ముందుకు వస్తున్నారు. దాదాపు మనం ఒక 1000-2000 మంది చలో కలెక్టరేట్కి పిలుపునిస్తున్నాము.